గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే చేపట్టిన జెండా ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తల్లిదండ్రులారా కాబట్టి మనమందరం కూడా పేరు పేరుగా పకడ్బందీ ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశానికి శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు మిగతా ఎమ్మెల్యేలు వినోద్ గారు బొజ్జు గారు వచ్చిండ్రు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడి రావడం ఇది ప్రజాపాలన పాలకులంటే పాలించే వాళ్ళు కాదు కాంగ్రెస్ అంటే ప్రజా సేవకులని చెప్పేటువంటి పాలన అవునా కాదా మనందరూ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 మంత్రివర్యులు ఇంతమంది ఎమ్మెల్యేలు మన దగ్గరికి రావడం వాళ్ళందరినీ కూడా ఇంత బాగా స్వాగతం పలకడం చాలా గొప్ప శుభదినం శుభసూచకం ఇప్పుడు ఇప్పుడు నరేష్ యాదవ్ గారు మాట్లాడతారు ఏఐసిసి సభ్యులు దయచేసి ఇవన్నీ పంపించండి ప్లీజ్ డిస్టర్బ్ అవుతా ఉన్నది మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారికి మరి సిర్పూర్ పోటీ చేసినటువంటి అభ్యర్థి రాజు శ్రీనివాస్ గారికి ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసినటువంటి శ్యామరావు గారికి అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్
ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పార్టీకి మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు శుభాకాంక్షలు. ఈనాడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గడిల పాలనకు ఏ విధంగా విముక్తి చెందిందో, ఏదైతే గడిల పాలనకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతమందించిందో, అదే విధంగా ఈ భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీకి మోడీల గడి పాలన కూడా అంతమందించడానికి రేపు నాగ్పూర్లో జరగబోయేటువంటి సభకు విజయవంతం చేయడానికి ఏదైతే మనము ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి తరలిపోవాల్సినటువంటి కార్యకర్తలకు కానీ మరి వివిధ నియోజకవర్గాల నుంచి ఏదైతే మనం అన్నాము వెళ్ళడానికి ఏదైతే సన్నాహక కార్యక్రమం ఉద్దేశమే ఈనాటి కార్యక్రమం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సైనికులారా మీరందరూ చాలా కష్టపడి నిరంతరంగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడానికి సైనికులాగా పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా మరోసారి నమస్కారం చెప్తున్నారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే నిరంకుశ పాలన ఈ దేశంలో జరుగుతూ ఉందో, మోడీ గారు విభజించు పాలించు బ్రిటిష్ లాగా ఏదైతే విభజించు పాలించు అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారో దానికి అంతమందించినటువంటి సమయం ఆసనమైంది. ఆ ఉద్దేశంతో మన భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో ఈ దేశాన్ని ఐకమత్యం చాటడానికి విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ ఆటలను ప్రజలకు వాస్తవాన్ని తెలపడానికి ఏదైతే భారత్ జోడో యాత్ర చేసిందో దానికి అనుగుణంగానే రేపు ఏదైతే నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్రలోని పార్టీ ఆవిర్భావం జరపాలనే ఉద్దేశంతో జరపబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం రేపు ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తారు. అదేవిధంగా ప్రజల మనకి ఏదైతే ప్రజాపాలన అందించింది కాబట్టి ఆ ప్రజాపాలనకు అనుగుణంగా మనకు ముందుకెళ్తాం. కాబట్టి అదేవిధంగా ఆ దేశంలో కూడా ఇదే విధంగా ప్రజా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి రేపు 138 ఏదైతే దినోత్సవం జరుపుకుంటారో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుండి ప్రతి నియోజకవర్గం నుండి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాన్ని భారీగా తరలిపోవాలనేసి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరోసారి పేరున నమస్కారం. జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ నరేష్ యాదవ్ గారు. ఇప్పుడు ఎవరు కూడా వేదిక మీదకి రాకుండా దయచేసి మళ్ళీ చివరిలో మీకు ఫోటోలు దిగే అవకాశం ఇస్తారు. దయచేసి మధ్యలో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయగలని మా విజ్ఞప్తి ప్లీజ్. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే అద్భుత 30,000 పైసలు మెజార్టీలో గెలిచినటువంటి వినోద్ గారికి గడ్డం వినోద్ గారికి చెప్పలతో స్వాగతం పలకండి. వాళ్ళు ప్రసంగించినటువంటి కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా దాదాపు నాకు 25 ఏళ్ల సంబంధము 2004 నుంచి 2009 వరకు ఇచ్చిన అవకాశాన్ని మంత్రిగా పనిచేసిన ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు మళ్ళీ ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ ఒక అవకాశం ఇచ్చి ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీ దిక్కు చూపించిన ఘనత జనాలందరూ మంచి ఓట్లు ఇచ్చి మా ఈస్టర్న్ ఆదిలాబాద్ అయితే 4 సీట్లు మేము గెలుచుకున్నాము. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ మనం ఇక్కడ ఎక్కువ ఆదిలాబాద్ నిర్మల్ ఆ ఏరియాలో మనకు కొంచెం దెబ్బపడ్డది. ఉన్న ఎంపీ ఎలక్షన్ల
ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ పెద్దలందరూ ఏ రూపంగా పోవాలనో నేను మా సోదరుడు శ్రీధర్ బాబు గారు ఆయనకు మా కుటుంబానికి సంబంధం దగ్గర 45 ఏళ్ల సంబంధం ఉంది. ఆయనకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినందుకు వేదికపై ఉన్న సోదరులందరికీ ఒకసారి నమస్కరిస్తున్నా. మనకు కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే కోసం 28వ తారీఖు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు సోనియా తల్లి ఇచ్చిన పిలుపుకు మనం ఉన్న కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి నాగ్పూర్ ఇక్కడికి 200 కిలోమీటర్లు ఉంది. నేను రియలైజ్ చేయాలి ఇంత దగ్గర ఉంటుందని. సోదరులతో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరం కలిసికట్టి యునైట్ అయి పనిచేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రాండ్ ఎత్తున సక్సెస్ చేద్దాం. మన ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి అందరు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఉన్న సోదరులు ఎవరెవరు కంటెస్ట్ చేసారో ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేస్తున్నా, మీతో సాధ్యమైనంత చేయండి. కానీ మినిమం ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కలిసికట్టి అట్లీస్ట్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మనం 10 బస్సులన్నా పెడితే ఒక మంచి నంబర్ వస్తుంది. 10 కన్నా ఎక్కువ పెడితే ఇంకా మంచిగా వస్తుంది. దూరము దగ్గర అనే సమస్యలు చూసుకొని నేను క్యాడర్తో రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ మీతో సహకారంతో ఎంతమంది వస్తే ఎంత బాగుంటుంది. 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నాగ్పూర్ ఫౌండేషన్ డే ఉందట. శ్రీధర్ బాబు గారు మీకు మంచిగా వివరిస్తారు. ఇంకా ముఖ్యంగా కూడా మీరందరూ కలిసికట్టి కోఆపరేట్ చేయమని ప్రతి ఒక్కరు మనవి చేసుకుంటున్నా. మనం తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని పదే అందరితో కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ తెలుసు, ఉత్తర తెలంగాణ జిల్లాలో శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీని గత 20 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక శక్తి. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి అనేక సార్లు మంత్రిగా చేసి పార్టీని వీడకుండా నిరంతరం 20 ఏళ్ళు వాళ్ళ తండ్రి గారు శ్రీపాదరావు గారి నుంచి వారి జనరేషన్ వరకు వారసత్వంగా వచ్చినటువంటి ఒక గొప్ప ఉత్తర తెలంగాణలో మనకు ఉన్నటువంటి ఆస్తి శ్రీధర్ బాబు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆస్తి, కాంగ్రెస్ పార్టీని కాపాడిన ఆస్తి కూడా శ్రీధర్ బాబు గారు. అట్లనే మనకి వినోద్ గారు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పినట్టు అద్భుతమైనటువంటి జన సమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను సభాముఖంగా శ్రీధర్ బాబు అన్నకి మిగతా ఎమ్మెల్యేలకు కూడా నేను తెలియజేస్తున్నా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5,000 మందికి ఒక్కరు తగ్గకుండా నాగ్పూర్ సభకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. సభాముఖంగా తెలియజేస్తున్నా శ్రీధర్ బాబుకి ఎమ్మెల్యేలకి నేను చెప్తున్నా, 100 బస్సులు 5,000 మంది అనగానే 5,000 సరిపోవు. మనం ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు. 5,000 50 ఒక్కొక్క బస్సులో 50 మంది పడతారు. అంటే 100 విలేజ్ల నుంచి, అంటే 100 వార్డుల నుంచి, విలేజ్ల నుంచి 100 బస్సులు, ఒక్కొక్క బస్సులో 50 మంది. 50 మందికి ఒక ఇన్ఛార్జ్ మేము ఆల్రెడీ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వేసుకున్నాము. 100 బస్సుల్లో 5,000 మంది నాగ్పూర్కి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెళ్తారు. మీరు దీనికి సహకరించాల్సిందిగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఖానాపూర్ నుంచి ఆదివాసీల ముద్దు బిడ్డ, కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు ఒక ఎమ్మెల్యేగా ఆదివాసీ జాతి నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక శక్తిగా నిలబడేటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే వెంకట బొచ్చు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రి గారు దుద్దుల శ్రీధరబాబు సార్ గారికి, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దేగ మేడం గారికి, అదేవిధంగా శ్యామనాయక్ సార్ గారికి, అదేవిధంగా కంది శ్రీనివాస్ అన్న, నరేష్ అన్న, అదేవిధంగా జడ్పీసీ నారాయణపల్లి సార్ గారికి, అదేవిధంగా అనంతరావు పటేల్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మనుషులకి, అదేవిధంగా ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కార్యకర్తలకి రామ్ రామ్, జై కాంగ్రెస్. మరి సోదరులారా, మీ
అందరికీ తెలుసు ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మరి గడిపాలని బద్దలు కొట్టి మరి మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసే రోజే మరి గడిలన్నింటినీ కూడా బద్దలు కొట్టేసి మరి ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాన్ని ప్రజాభవన్గా మార్చడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారా, కాలం అంతా కూడా కలిసి వస్తుంది. మరి ఈ నెల 28న నాగ్పూర్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దివసం ఉందో మరి దగ్గరలో వచ్చింది. మరి చాలా మంది అనుకున్నారు అది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమీడియట్ 6 గ్యారెంటీలు అమలు అయితే చాలా రకాలుగా ఏం చేసుకున్నారు. చాలా రకాలుగా మాజీ మిత్రులు కూడా చాలా మంది మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నించారు. ఏమైంది మీరు 9వ తారీఖు నాడు మీరు అమలు చేస్తారు కదా, ఏమైంది అమలు చేస్తారని చాలా మంది అడిగారు. కానీ ప్రమాణం స్వీకారం చేసే రోజే మరి ఏదైతే మొట్టమొదటిసారిగా మసీదులకు వెళ్ళామో ఆ రోజే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుని ఆ రోజే మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మిగతా అన్ని అంశాలు దశల వారీగా ఈ రోజు మా మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు మొన్న శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. ఆ శ్వేతపత్రంలో ఎవరెవరు ఏం చేశారు, ఈ 9 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల్లో ఎవరెవరు చెప్తే తిన్నారో అవంతా లెక్కలతో సహా మేము బయట పెడుతున్నాం. ఎందుకంటే వాస్తవంగా మీరు 9వ తారీఖు నాడు మేము 6 గ్యారెంటీల మీద సంతకం పెడతామన్నాం తప్ప అదే రోజు మేము అమలు చేస్తామని కూడా ఏ రోజు కూడా చెప్పలేదు. కానీ ఆ విషయంలో చాలా రకాలుగా మాట్లాడుతూ చాలా రకాలుగా మీడియా మిత్రులు ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కాదు మీరు ఇది అన్నారు కదండి. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే 9వ తారీఖు నాడు ఆ ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీ మీద చేస్తామంటే మేము చెప్పిన దానికంటే ముందు 7వ తారీఖు నాడే 6 గ్యారెంటీ మీద మొట్టమొదటిసారి పెట్టాం. తప్పకుండా 100 రోజులు చేసే బాధ్యత మాది. అదేవిధంగా సోదరులారా, మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ప్రజా పరిపాలన ఏర్పడింది. మరి 28వ తారీఖు నాడు ఏదైతే 65వ రోజు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న కలెక్టర్ గారితో అందరితో మీటింగ్ తీసుకోవడం అనేది జరిగింది. అతి త్వరలో ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి సోదరులారా, వాటితో పాటు ఈ రోజు ముఖ్యంగా పెట్టిన ఉద్దేశం మనము నాగ్పూర్కి సంబంధించిన అంశం. ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే ఆ రోజు కూడా ప్రిపరేషన్ మీటింగ్ పెట్టారు. మరి ఎవరు ఏ ప్రాంతం నుంచి ఎంతమంది తీసుకొస్తారంటే ఆ రోజుల్లో మేమందరం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖానాపూర్ నుంచి 5,000 మంది తీసుకొచ్చే బాధ్యతని ఆ రోజు నేను మాటిచ్చా. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే చాలా మందిని తరలించాం. ఈ రోజు కూడా మాటిస్తున్నా, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి తప్పకుండా 5,000 మందిని తరలించే బాధ్యత నేను కూడా తీసుకునేది ఈ సందర్భంగా మాటిస్తున్నా. కాబట్టి సోదరులారా, మీ అందరికీ తెలుసు మరి ఈ ప్రాంతవాసులకి మరి ఖానాపూర్ అంటేనే గత 33 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో గెలవకుండా మరి అనేక రకాలుగా ఇచ్చేశారు. కానీ 33 సంవత్సరాల తర్వాత ఒక బీదవాడిని ఈ రోజు అసెంబ్లీకి పంపించారు. నేను మాటిస్తున్నా, ఈ రోజు క్రిస్మస్ మరి ఇక్కడ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు ఏదైతే బైబిల్లో యేసుక్రీస్తు రాసిన మలుపులు మీకు మందులు చెప్తా. ఏమనంటే యేసుక్రీస్తు ఏమంటే నేను మీ అందరితో సేవ చేయడానికి రాలేదు, నేను మీ అందరికి సేవ చేయడానికి వచ్చిన మాట చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు వారు ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఈ రోజు మేము పాలిస్తలేం, మేమందరం కూడా సేవకులనే చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు ఖానాపూర్ ఎమ్మెల్యేగా నేను బతుకున్నంత కాలం తప్పకుండా సేవ చేస్తూనే ఉంటానని మాటిస్తూ మరి ఏదైతే నాగ్పూర్ మీటింగ్ ఉందో ఆ నాగ్పూర్ మీటింగ్ కి మనం అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్దాం. తప్పకుండా ఈ దాన్ని విజయవంతంగా పూర్తి చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. ధన్యవాదాలు మిత్రులారా. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి, బోధ్ నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఇంకా నిర్మల్ ముదోల్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మనందరి లక్ష్యం ఒక్కటే, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 100 బస్సులు నాగ్పూర్కి చెలో నాగ్పూర్ అనుకుంటూ బయలుదేరా. మీ అందరు సిద్ధంగా ఉన్నారా? అందరూ సిద్ధంగా, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రతి ఊరు నుంచి వార్డు నుంచి నియోజకవర్గం నుంచి 100 బస్సులు వెళ్ళాలా. ఒక్కొక్క బస్సులో 50 మంది పెద్దమైన టార్గెట్ అది. ఒక్క బస్సులో ఒక్క బస్సులో 50 మంది అంటే ఒక ఊరు నుంచి 50 మంది తీసుకురావచ్చా?
సో మీ ఊరు నుంచి 50 మంది మీరు ఎంతమంది లీడ్ తీసుకొని వస్తారు? ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ ఎంతమంది తీసుకుంటారు? మీ ఊరు నుంచి 50 మంది చేతులే బాగా ఎంతమంది? ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరూ తప్పకుండా ఒకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు జై కాంగ్రెస్ అనుకుంటూ 50 మందిని తీసుకొస్తే కనుక మీకు ఇబ్బంది కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాగ్పూర్ సభకి అద్భుతమైన కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇప్పుడు బీసీసీ ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ బీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతూ గట్టిగా చెప్పడంతో స్వాగతం పలికారు. పెద్దలు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీధరరావు గారు, అదే రకంగా సమావేశ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 135వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో నాగ్పూర్లో పెద్ద ఎత్తున జరగబోయే సమావేశానికి సన్నాహక సమావేశం ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా అందరికీ నమస్తే తెలియజేస్తూ, సోదరుడు వెడవ పొద్దు గారికి, వేదిక వెళ్ళినటువంటి మా శ్యామనాయ గారికి, అదే రకంగా మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ గారు, మా సిర్పూర్కి వెళ్ళి కాంగ్రెస్ రాజు శ్రీనివాస్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మిత్రుల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రాత్మకం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళకి వెళ్ళి దేశ స్వతంత్రం కోసం పోరాడే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ కాంగ్రెస్ పార్టీకి 130 సంవత్సరాలు జరగబోతున్న సందర్భంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఎందుకు జరుపుకోవాలనే దానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం చేసుకుంటే చరిత్రలో మనం చాలా మంది విన్నాం. మనం హిట్లర్ చరిత్ర విన్నాం, ఇక్కడ నిజామాబాద్ చరిత్ర విన్నాం. నిజాం పరిపాలనకు వాల్సినటువంటి ఆ వారసత్వానికి పట్టిగట్టించినటువంటి వాళ్ళ కేసీఆర్ గడిగ బద్దలు ప్రజా పరిపాలన తెచ్చుకున్నాము. అదే రకంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన మొత్తంగా కూడా కాంక్రీటీకరణ, ప్రైవేటీకరణకు పడుతుంది. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని గెలిపించడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫు తని వెళ్ళి మన సత్తా చాటాలి. అందుకోసమని అక్కడ ఎట్లెక్కడ కేసీఆర్ ఓడించామో కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన కూడా అంత పెరగడానికి మనం పెద్ద తెలియాలని విజ్ఞప్తి చేస్తూ, మాకు ఇచ్చే టార్గెట్ అన్న మాకు దాదాపుగా ఆశీర్వాద నియోజకవర్గానికి 270 కిలోమీటర్లు నాగ్పూర్, అదే రకంగా నియోజకవర్గానికి తీసుకుంటే 300 కిలోమీటర్లు వస్తుంది. ఆ రకంగా మా మొత్తం జిల్లా తీసుకుంటే దాదాపుగా 320 కిలోమీటర్లు వస్తుంది. మా సాధ్యమైన మేరకు మాకు టార్గెట్ మేరకు తప్పకుండా జనాన్ని తరలిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ తెలుసుకున్నా. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ముదల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు నారాయణరావు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. స్వాగతం పలికారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కంది శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్య అతిథులు వచ్చిన గౌరవనీయ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రేఖా శ్యామ్ నాయక్ గారు, నరేష్ యాదవ్ గారు, వేదిక ఉన్న శ్రీనివాస్ గారు, విశ్వస్వరూప్ గారు, వేదిక ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, నాగ్పూర్ లో జరగబోయే కార్యక్రమానికి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ చేస్తా అంటే 2 స్కీమ్లు ఇమీడియట్ గా అమలు చేయడం జరిగింది. ఇంకొక 4 స్కీమ్ల కోసం 28వ తేదీ నుండి 6 తేదీ వరకు గ్రామ సభలు పెట్టి ఎవరైతే నిరుపేద ప్రజలున్నారో గత ప్రభుత్వం మాదిరిగా కార్యకర్తలకు చెప్పిన వాళ్ళకే కాకుండా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజమైన లబ్ధిదారుగా ఎంపిక చేసి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా మనం అందరం కలిసి ఆయా
ప్రాంతాలను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి నాగ్పూర్ సభ విజయవంతం చేస్తామని మంత్రి గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇంకొకటి, ఆ రోజు 25వ తారీఖు రోజు నాగ్పూర్ వరకు వెళ్ళాలా, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కావచ్చు. మనం ముందే బయలుదేరాలా. పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల మధ్య మన బస్సులన్నీ నాగ్పూర్కి బయలుదేరేటట్టు ప్లానింగ్ చేసుకోవాలి. సరేనా? అందరు కూడా మళ్ళా మీరందరూ కూడా ఏ ఊర్ల నుంచి ఏ నియోజకవర్గాల నుంచి మీరు బస్సులో ప్రయాణం మొదలుపెట్టారో వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసి మేము ఒక చిన్న వార్ రూమ్ లాంటిది పెడుతున్నాం ఇక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో. నాగ్పూర్ సభని కోఆర్డినేట్ చేయడానికి ఒక నంబర్ ఇస్తాము. ఆ నంబర్ కి మీరందరూ కూడా మీరు కార్యకర్తలందరూ నాగ్పూర్ కి బయలుదేరేటువంటి ఫోటోల్ని వీడియోల్ని మాకు పెట్టాలని మేము కోరుతున్నాం. సిద్ధంగా ఉన్నారు అందరూ? అందరూ కూడా మీ ఊరు నుంచి వచ్చే బస్సులలో ఉన్నటువంటి అందరినీ సమీకరించుకొని వస్తారా? అందరూ కూడా ఈ మెసేజ్ ని అందరికి కూడా తీసుకెళ్లాలా. ఈ సభ విజయవంతం చాలా క్రూషియల్. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లు చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి సభ విజయవంతానికి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మన ఖానాపూర్ ఆదిలాబాద్ లో అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మన పులి బిడ్డ మన రేఖక్క రేఖానాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలన్నా. సీనన్న ఈరోజు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు, అలాగే వేదిక పైన పెద్దలు కూర్చులు మన మంత్రివర్యులు శ్రీధర్ అన్న గారికి, మరి నారాయణరావు అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ప్రసాద్ అన్న గారికి, మరి జెడ్పీటీసీలు నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారము. గిన్నిసార్లు చెప్తారా మనము ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, గింతే చేయలేము కదా అన్న, మేమందరినీ తీసుకొస్తామని చేయలేకుండా ఒక్కసారి అన్న ఒకసారి వీడియో చూపియదు. అందరూ వస్తారంట గ్రామాల నుంచి. మన ప్రభుత్వం రాకుండా వచ్చిందంటేనే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మన సత్తా ఏంటో చూపించాలి. అలాగే పార్లమెంట్ లో కూడా మనం గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉంది. రేపు ఆవిర్భావ దినోత్సవం రోజు ఖచ్చితంగా గ్రామాల నుంచి మనము విచ్చేసి అక్కడ సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, మరి ప్రియాంక గాంధీ, అక్కడ నాయకులందరూ మాట్లాడింది మనం గ్రామాల్లో ఆ మెసేజ్ పంపించాల్సింది అవసరం మన మీద ఉంది. ఈ రోజు మన బాధ్యత కూడా వాస్తవంగా మరి ఏమి లేని రోజే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు సక్సెస్ అవుతుండే. నేను అక్కడ కూర్చొని కూడా చూస్తుండే, అదే కాంగ్రెస్ లో ఏం లేకుండా కూడా ఇంత మీటింగ్ సక్సెస్ అవుతుందని. ఆ తక్కువ నాయకులంతా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ చేతులెత్తి పెట్టి నేను కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజలు ఎక్కడ మీటింగ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉంటారన్నది మెసేజ్ మనం పంపించాలి. కాబట్టి 28 తారీఖు ఆ మీటింగ్ సక్సెస్ చేసి మళ్ళీ మన సత్తా చూపించి లోకల్ పార్టీలో అందరినీ గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. చాలా మంది అడిగారు, మీడియా తప్పులే అడిగారు నాకు, ఈ ఆర్ గ్యారెంటీ ఇంప్లిమెంట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందన్నా. గ్రామాల్లో వెళ్ళి మేము ఆ రోజు గ్రామాల్లో నేను ప్రచారానికి మా హస్బెండ్ తరఫున అసిఫాబాద్ పోయినప్పుడు గ్రామాల్లో ఆ రోజు వేసిన రోడ్లు ఉన్నాయి, ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి, ఇచ్చిన ఇల్లులు ఉన్నాయి. ఏ బోరింగ్ తాగడానికి నీళ్లు కూడా బోరింగ్ నీళ్ళే తాగుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీ స్కీమ్లు కంప్లీట్ చేసి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తారు. ఈ రోజు సోనియా ఇచ్చిన రుణం తీసుకుంటారు పబ్లిక్, ఖచ్చితంగా మొన్న తీర్చుకున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని స్టాప్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.
సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రావి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసి విశ్వనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ రోహిత్ చౌదరి గారు, అతిరథ మహారథులు, కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు ఆదిలాబాద్ కి విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. పొన్నం ప్రభాకర్ గారు, రోహిత్ చౌదరి గారు, పిసి విశ్వనాథ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, విశ్వనాథ్ గారు, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ గారు, అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఆదిలాబాద్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు రావి శ్రీనివాస్ గారు, అట్లాగే సత్తు మల్లేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ బోధ్ ఆసిఫాబాద్ నియోజకవర్గాల జిల్లా ఇన్ఛార్జ్ సత్తు మల్లేష్ గారు, గట్టిగా చప్పట్లతో గట్టిగా స్వాగతం పలకండి. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకి ప్రజా సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లా నుంచి ఎన్నికైన మిత్రులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు దుర్గుల శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శాసనసభ్యులు వినోద్ గారికి, వేణుమ బొజ్జు గారికి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 28వ తారీఖు నాడు ఆవిర్భావ సభకి ప్రజా సేకరణ కోసం ఈ జిల్లా వ్యాప్తంగా 5,000 మందిని ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు ద్వారా మరి నాగ్పూర్కి తరలించే బాధ్యతలు అప్పచెప్తున్నారు. మరి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొన్ని పరిణామాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా నష్టపోవడం జరిగింది. అయినప్పటికీ మరి శ్రీధర్ బాబు గారి గురించి మిత్రుడు కంది శ్రీనివాస్ గారు ఈ సభకు అధ్యక్షులు మరి చెప్పడం జరిగింది. మాకు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి శ్రీధర్ బాబు గారు, మరి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు తెలుసు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా, ఈ పండగ సందర్భంగా ఆదిలాబాద్ అడుగు పెట్టడం, ఆయనకి అక్కడ మంచి పేరు, మరి దయామయుడు, కరుణామయుడు, ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఆదరిస్తాడు, పని చేసి పెడతాడని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు చెప్తా ఉంటారు, కరీంనగర్ వాళ్ళు చెప్తా ఉంటారు, మంత్రి వాళ్ళు చెప్తా ఉంటారు. మాకు తెలుసు ఈ రోజు పండగ సందర్భంగా ఒక యేసుక్రీస్తు వచ్చినట్టు మరి ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో అడుగు పెట్టడం, మరి అదే విధంగా మేము ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంతంలో ఆదివాసీ జిల్లాలో మరి కొబ్బరి బిల్ లాగా మిత్రుడు వేణుమ బొజ్జు గారు కూడా మరి ఆదివాసీ సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి పోరాటం చేస్తూ ముందుకెళ్తాడని మన ప్రభుత్వం ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలకి మాకు అండదండలుగా నిలుస్తారు. ఖచ్చితంగా అధైర్యపడకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు గట్టిగా కృషి చేయాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నా. జై జై కాంగ్రెస్. ఇప్పుడు బోధ్ నియోజకవర్గం ముందు బిడ్డ
ఆడే గజేందర్ గారిని, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆడే గజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళొకసారి మంత్రులు గౌరవనీయులు శ్రీరామబాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా ఆదిలాబాద్ ప్రజలందరికీ కోరుతా ఉన్నాం. మిస్ కాల్ వచ్చింది ఎవరు? ఓకే ఓకే. జై కాంగ్రెస్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పొన్నాల ప్రభాకర్ రావు సార్ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సార్ గారికి, మరియు ఏఐసిసి సెక్రటరీలు విష్ణునాథన్ గారికి, రోహిత్ చౌదరి గారికి, మన ఖానాపూర్ ఎమ్మెల్యే భీమా బొజ్జుదార గారికి, అదేవిధంగా నాతోనే పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లకు, మరియు ఇక్కడ ఆదిలాబాద్ అశ్వాబాద్ ఇన్ఛార్జ్ సత్యమణి సానా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మంత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రాబోయే 28వ తారీఖున నాగపూర్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో కూడా బోర్డు నియోజకవర్గం నుండి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని, అదేవిధంగా మంత్రివర్గంలో తెలియజేస్తున్నాను. అన్న, మా ప్రాంతం చాలా వెనుకబడింది, మీ సహాయ సహకారాలు కావాలని, అదేవిధంగా ప్రతి కార్యకర్త కోరిక నెరవేర్చాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు మళ్ళొకసారి అందరూ చెప్పాలా, నాగ్పూర్ ఆవిర్భావ సభకి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క బస్సు ఎంతమంది రావాలా? ఎంతమంది రావాలా? ఒక్క నియోజకవర్గం నుంచి ఎన్ని బస్సులు రావాలా? 100. ఎన్ని బస్సులు? 100 బస్సులు రావాలా? 5,000 టార్గెట్ పూర్తి అయినట్టేనా లేదా? ఇంకేముంటది? సో 10 నియోజకవర్గాల నుంచి 5,000 చొప్పున 50,000 మంది కాంగ్రెస్ పార్టీ కరుణగట్టిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తల్లి రావాలి. నాగ్పూర్కి వస్తారా? మీ ముందు నుంచి మీ వెంట తీసుకొస్తారా? ఒకసారి గట్టిగా చెప్పాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ టిపిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎప్పుడు సంస్థాగత భారాన్ని తన భుజాల మీద పోసి కాంగ్రెస్ పార్టీలో అన్ని డిపార్ట్మెంట్లకు అన్ని సమన్వయపరుస్తూ విజయ తీరాలకు చేర్చినటువంటి వ్యక్తి. నేను నిజంగా చెప్తున్నా, మహేష్ అన్నంత ఓపిక నేను చాలా మందిలో నేను చూడలేదు. ప్రతి కాల్ని అటెండ్ చేస్తాడు ఆయన. ఇంత బిజీ ఉండి కూడా నేను చూసినటువంటి ఒక అరగంట టైంలో ఆయన కనీసం 30 కాళ్ళు అటెండ్ చేసిండు. అంత చక్కని సర్వీస్ ఇచ్చేవాళ్ళు అరుదుగా దొరుకుతారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకసారి గట్టిగా ఆదిలాబాద్ ప్రజలందరూ గట్టిగా చెప్పాలి. వారి నాయకత్వంలో ఈ నాగ్పూర్ సభ దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్న ఆదిలాబాద్ ప్రజలందరం కూడా మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ అంటే పార్టీని ఇంత బాగా చూసుకునేటువంటి వ్యక్తి ఆ పొజిషన్ లో ఉండడం మన అదృష్టం, నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు టిపిసిసి వర్కింగ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసిసి కార్యదర్శి
ఆదిలాబాద్ బాధ్యులు శాసనసభ్యులు విష్ణునాథ్ గారు, గౌరవ ఏఎస్ కార్యదర్శి, గౌరవ ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి గౌరవ చౌదరి గారు, వేదిక పైన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు, వారందరికీ కూడా నమస్కారాలు. మీకు కూడా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి 2.5 ఏళ్ల క్రితం జరుపుకున్న సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారం రాబోతుంది అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి సభ. అందుకే ఆదిలాబాద్ కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అభినవ సంబంధం ఉందని చెప్పక తప్పదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్యలు 9 నెలల నిర్బంధ పాలన నుండి బయట స్వేచ్ఛగా పడ్డ మీ అందరినీ చూసిన ఉత్సాహం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నిజమైన ప్రజాపాలన, నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న తెలంగాణను ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉంది. 6 గ్యారెంటీలు కూడా సఫలంగా ప్రజలకు అందించడం, చేరువలా చేయడానికి ముందుండి పోరాడుతుందన్న మాట మనవి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 28వ తారీఖున నాగ్పూర్ లో జరపతలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నాగ్పూర్ లో జరపతలపెట్టినాం కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జనసందకం జరగాలి, ఆ ఆవిర్భావ సభ విజయవంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా నాగ్పూర్ లో జరిగే సభకి రావాల్సిందిగా ఆ సన్నాయత్తం చేయడానికి ఇక్కడ మంత్రులు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉత్సాహంతో ఆవిర్భావ సభ విజయవంతం చేసుకోవడానికి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక బస్సు చొప్పున దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 50,000కి తగ్గకుండా ప్రజా సమీకరణ చేసుకోవాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ అభిమాని, మొన్నటి రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ప్రజాభిమాని ఈ మీటింగ్ రావాలని తాతలాడుతున్న తరుణంలో మీకు బస్సుల సౌకర్యం అరేంజ్ చేస్తాం. తప్పకుండా నాగ్పూర్ సమావేశానికి వచ్చి ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ దానికి సరిపడ సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ మీకు కలుగజేస్తున్న మాట కూడా చెప్తూ మళ్ళీ వద్దాం. ఇవాళ మాకు రావడానికి చాలా కాలచితమైంది, సమయంలో చేరుకోలేకపోయాం. ఆర్మూలు అక్కడ కొన్ని సభలు చేసుకుని రావడంలో ఆలస్యమైంది కాబట్టి అన్నిదా భావించదని తెలియస్తూ వచ్చే రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. కానీ 28న జరిగే సభను మాత్రం వీరు విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మహేష్ అన్న, మీరు చిన్న కార్యక్రమం ఎంత టైం ఇస్తారు గాంధీ భవన్ లో. నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయినా, నేను స్ఫూర్తి పొందిన మహేష్ అన్న నుంచి. చిన్న కార్యకర్త కూడా టైం ఇచ్చేటువంటి వ్యక్తి మహేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసి పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి రోహిత్ చౌదరి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. देर से आने के लिए माफी चाहता हूं। मंच पर उपस्थित नेतागण और यहां पर सभी मौजूद मेरे कांग्रेस पार्टी के तमाम साथीगण, सबसे पहले तो मैं तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बनाने के लिए कांग्रेस के एक कार्यकर्ता का, एक वोटर का और एक नारा लगाएंगे, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। साथियों, ये हमारे लिए बड़े गर्व की बात है कि कांग्रेस पार्टी का 139वां स्थापना दिवस नागपुर में
कांग्रेस पार्टी के द्वारा करना तय किया गया है और कांग्रेस पार्टी ने तय किया है कि 10 लाख की संख्या में वहां पे रैली होनी है और तेलंगाना में सरकार बनने के बाद तेलंगाना की ओर से 1 लाख साथियों का टारगेट तेलंगाना के साथियों को दिया गया है कि 1 लाख साथी तेलंगाना से उस नागपुर की रैली में जाएंगे। हमारे को वहां पे 2 बजे तक पहुंच जाना है और जाके मेरा ये कहना है कि 1 बजे पहुंच के तमाम तेलंगाना के साथी सबसे आगे मंच के पहले जाके अपनी तेलंगाना की जगह को घेर लेना है। रैली बेशक महाराष्ट्र में है, लेकिन लगना चाहिए कि तेलंगाना में सरकार आने के बाद तेलंगाना का एक एक कार्यकर्ता उस रैली में है। तेलंगाना से जो साथी जाएंगे उनकी पहचान के लिए तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की ओर से कैप भी देने का कोशिश किया गया है। जो भी हमारा तेलंगाना का साथी वहां पे जाएगा उसको टीपीसीसी तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का कैप आपको जिला कांग्रेस की ओर से मिल जाएगा। हमको वो कैप पहन के और वहां पे जय तेलंगाना और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के नारे भी लगाने हैं। कोशिश करनी है वहां पे 1:30 और 2 o'clock के बीच में उस रैली में वहां पे पहुंच जाना है। रैली में आदरणीय राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहब, सोनिया गांधी जी, राहुल गांधी जी, तमाम कांग्रेस पार्टी के हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी, तमाम हमारे मंत्री, तमाम हमारे एमएलए, तमाम हमारे सीनियर लीडर, सभी साथी उस वहां पे सभा में मौजूद रहेंगे। हो सकता है अन्य पार्टियों के भी बड़े लीडर आएंगे क्योंकि ये रैली बहुत बड़ी है, 10 लाख लोगों के आने की उम्मीद है। तो आपको जल्दी से जल्दी वेन्यू पे पहुंचना है, नहीं तो आप लोग ट्रैफिक जाम में फंस जाओगे। समझ गए सब लोग भाई? सबको जल्दी से जल्दी 1 बजे वेन्यू के अंदर पहुंच जाना है ताकि हम लोग ट्रैफिक जाम में ना फंसे और तेलंगाना के साथी सबसे आगे जाके बैठ जाए। धन्यवाद। जय हिंद। ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు చెప్పినటువంటి మాటలు మీ అందరికీ ఒక్కసారి మీరందరూ మననం చేసుకోవాలా. ర్యాలీకి ఎన్ని లక్షల మందితో ర్యాలీ జరుగుతుంది నాగ్పూర్ లో? ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఎవరెవరు వస్తున్నారు ర్యాలీకి? సోనియమ్మ గారు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు వస్తున్నారు. రాష్ట్రీయ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి అన్న, మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న కూడా వస్తున్నారు. అగ్ర నాయకులు వస్తున్నటువంటి మీటింగ్ ని జయప్రదం చేయాలా. 1 గంట కల్లా మనం అక్కడ ఉండాలి కాబట్టి తొందరలో బయలుదేరాలని అన్ని గ్రామాలని, అన్ని వార్డుల ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, హుస్నాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిచి 2 సార్లు ఎంపీగా పార్లమెంట్ లో తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. సభాధ్యక్షులు, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మంత్రి, భారీ పరిశ్రమలు మరియు ఐటీ శాసనసభ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి గారు, విష్ణు గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, శాసనసభ్యులు సోదరుడు మా మిత్రులైనటువంటి గారు, గౌరవ శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అనేక మంది తిరిగిచ్చేటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలకు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కోరుకున్న మార్పులో భాగంగా తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది.
మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్ దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనమంతా కూడా ఆ సభను విజయవంతం చేయడంలో అది మహారాష్ట్రలో జరుగుతా ఉన్నా కూడా నాగ్పూర్ కూడా తెలంగాణలో అంతర్భాగం అనే విధంగా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 139 సంవత్సరాల వేడుకలు మనం ఎవరైతే మన వ్యక్తిగతంగా జన్మదిన వేడుకలు ఇతరత్ర వేడుకలు జరుపుకుంటామో ఈరోజు ఈ దేశంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఈ దేశ నిర్మాణానికి దాని తదుపరి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఆ దినం మనందరికీ పండుగ లాంటి రోజు కాబట్టి అందరూ కూడా నాగ్పూర్ చలో నాగ్పూర్ అని ప్రతి గ్రామం నుంచి తరలివలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సభ విజయవంతం తర్వాత వెంటనే ప్రతి కార్యకర్తకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సహచర మంత్రులందరితో ఒక కార్యక్రమాన్ని ఇచ్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు అనుగుణంగా 6 గ్యారెంటీలు ప్రజల దగ్గరికి ప్రజా పాలన పేరు మీద అధికారులంతా గ్రామాలకు వస్తా ఉన్నారు. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ కార్యక్రమము అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన కార్యక్రమంగా మీరంతా కూడా ప్రజలను చైతన్యపరిచి 6 గ్యారెంటీలు అవసరమైన వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తగానే మనవరి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నిన్న మన శాసనసభ సమావేశాలు పెట్టి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవం ప్రజలకు తెలవాలని శ్వేతపత్రాల పేరు మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మొత్తం యావత్ తెలంగాణ చెప్పే ప్రయత్నం చేసినాం. శాసనసభలో ఓటమిని జీర్ణించుకోవాలని టీఆర్ఎస్ బుకాయించే ప్రయత్నం చేసింది. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయినా ప్రభుత్వం అవసరమైతే వాళ్ళు కోరిన విధంగా న్యాయ విచారణ కూడా ఆలోచించిన తర్వాత నోర్లు మూతపడ్డటువంటి పరిస్థితి దయచేసి ప్రతి కార్యకర్త గమనించాలి. కానీ శాసనసభలో జరిగినటువంటి వాస్తవాలు యావత్ తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ఈ తెలంగాణకు నెట్టిన విషయం తెలిసిపోయిందని దొంగలు భుజాలు జరుగుతున్నట్టుగా నిన్న కేటీ రామారావు గారు శ్వేతపత్రం అనడే చెమట పత్రం అట వాళ్ళది. మేము అడుగుతా ఉన్నా నిజంగా మీ చెమట పత్రం అయితే మీ చెమట కాదది తెలంగాణ ప్రజల చెమటతోటి మీరు కట్టుకున్నటువంటి శ్వేత సౌదాలు బంగ్లాల వివరాలు చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఫామ్ హౌస్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, మీరు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పేరు మీద ఎదిగినటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి విధానం మీరు తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం ఇవ్వండి. ఊరికేనే ప్రజలను భ్రమ పెట్టడానికి శ్వేతపత్రం పేరు మీద మీరేమో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ నాయకులు తెలంగాణ ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక శ్వేతపత్రాలు విడుదల చేయమని చెప్పి కోరుతున్నా. ఇలా వ్యక్తిగతంగా ఏ విధంగా ఎదిగిపోయినారు, ఏ విధంగా సౌదాలు పెద్ద ఫామాజులు భవనాలు నిర్మించుకొని రాజ్యం వెళ్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత మనందరిది. అందుకే ఇలా కార్యకర్తలు కోరుతా ఉన్నా, ఆదిలాబాద్ ఈ రాష్ట్రానికి ముఖద్వారం లాంటిది. ఇక్కడ శాసనసభ్యుడు ఒకటే శాసనసభ్యుడినా ఓడిపోయిన శాసనసభ్యుల అభ్యర్థులున్నా కరీంనగర్ జిల్లాలో 13కి 8 మంది గెలిచాం. మేమంతా మీ నియోజకవర్గాల శాసనసభ్యులు ఏమనుకోండి, పార్టీ నాయకులు అనుకోండి, ఇక్కడ అధైర్యం పడే అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని రాబోయే స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిషత్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీ ఎన్నికలకు గెలవడానికి మమ్మల్ని ఉపయోగించుకోమని సందర్భంగా కోరుతూ తప్పకుండా మనం ఉందనేటువంటి తక్షణ కర్తవ్యం. నాగ్పూర్ సభ విజయవంతం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన విజయోత్సవ సభ, మన ఆవిర్భావ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ సభకు రావాల్సిందిగా
కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన మంత్రిమండలి సహచరుల పక్షాన మీ అందరూ కూడా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆహ్వానం చెప్తాం. ఐక్యంగా ఈ జిల్లా అభివృద్ధి కొరకు గతంలో 10 సంవత్సరాలు వెనుకబడ్డ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలతో గౌరవ ముఖ్యమంత్రి గారి వెళ్తాం. తప్ప ఈ జిల్లా మరొకసారి ముందు వరుసలో నిలబడే విధంగా అగ్రభాగాన నిలబడే విధంగా ముందుకు తీసుకుపోదామని మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మాట్లాడకంటే ముందు పిటిషన్స్ వాళ్ళు ఇద్దరు ఇటు సైడ్ రమ్మని చెప్పండి. అందరు లాస్ట్ మాట్లాడి ఒక చిన్న 2 విజ్ఞప్తులు. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ అన్న, మా వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఇంత లేట్ అయినా కూడా వారి కోసం వేచి ఉన్నటువంటి ప్రజలకి, కార్యకర్తలకి, అట్లాగే ఇంత లేట్ అయినా వచ్చినటువంటి ప్రభాకర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. వేదిక మీదకి వచ్చినటువంటి బాల్కొండ నుంచి పోటీ చేసినటువంటి మా అన్న ముత్యాల సునీల్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా అన్న ముత్యాల సునీల్ కుమార్ గారు. అట్లనే ఆర్మూర్ నుంచి పోటీ చేసినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ముత్యాల సునీల్ అన్న, వినయ్ రెడ్డి అన్న స్వాగతం సుస్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. అట్లనే ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరితో మన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయం కైలాష్ నగర్ లో మీటింగ్ ఉంది. పెద్దలు మీటింగ్ తీసుకుంటారు. పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వారి క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే చిన్న ప్రెస్ ని కూడా అడ్రస్ చేస్తారు, ప్రెస్ మీట్ కూడా ఉంటది. దయచేసి ప్రెస్ మిత్రులు కూడా క్యాంపు కార్యాలయానికి కోరుతా ఉన్నాం. అట్లే ఇప్పుడు మన ఉత్తర తెలంగాణ జిల్లా ప్రజల ఆస్తి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీని ఉత్తర తెలంగాణ జిల్లాలో కాపాడినటువంటి మన పొన్నం ప్రభాకర్ అన్నలాగానే శ్రీధర్ బాబు అన్న ఇద్దరు కరీంనగర్ ముద్దు బిడ్డలు కాంగ్రెస్ పార్టీని కళ్ళల్లో పెట్టి కాపాడిండు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మన శ్రీధర్ బాబు అన్నని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా సమయమైంది. దాదాపు 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటు ఈరోజు బ్లాక్ మండలం గ్రామ శాఖకు సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు అందరూ రావటం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సభాధ్యక్షులుగా ఈనాటి కార్యక్రమానికి వ్యవహారం చేస్తా ఉన్న మిత్రులు, మొన్న చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు నడిచిన సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన సోదర గౌరవ మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా సీనియర్ నాయకులు సోదరులు మహేష్ గౌడ్ గారు, ఈరోజు ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వచ్చేసిన మా సహచరులు మిత్రులు ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారు, సీనియర్ నాయకులు నారాయణరావు పాటిల్ గారు, గౌరవ యువ శాసన సభ్యులు మీ అందరికీ కూడా సుపరిచితులు. ఉద్యమంలోనే పుట్టి ఉద్యమంలోనే నిలిచి తన నమ్ముకున్న వారి గురించి నిరంతరం పోరాటం
కాంగ్రెస్ వారిని గుర్తించి ఈరోజు శాసనసభ్యునిగా యువకుడిగా ఈరోజు తెలంగాణకు సంబంధించి ఆదివాసులకు సంబంధించి ఒక యువక నాయకుడిగా ఎదుగుతున్న మా బొజ్జు గారు మీ అందరి ఆశీర్వాదం కోరుతూ సోదరమణి రేఖ గారు అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారు డాక్టర్ జాదవ్ గారు అదేవిధంగా మిత్రులు విశ్వప్రసాద్ గారు ఈరోజు గజేందర్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న మా మిత్రులు గారితో పాటు మరి ఆర్మూరుకు సంబంధించి వినయ్ రెడ్డి గారు అదేవిధంగా సునీల్ రెడ్డి గారు ఈరోజు ఆదిలాబాద్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వినోద్ గారు కూడా వచ్చి వెళ్ళటం జరిగింది. చెప్పండి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిత్రులకు వేదికపై ఉన్న సోదరులకు సోదరిమణులతో పాటు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము 139వ ఆవిర్భావ సభా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం నుంచి మరి లక్షలాది మందిని ఈ రోజు మనము నాగ్పూర్ లో జరిగే సభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి వచ్చినాం. ఈ పిలుపు రేపు రాబోయే కాలంలో బీజేపీ పార్టీ వారికి యావత్ భారతదేశానికి సంబంధించి ఈ రోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ ఈరోజు మతం పేరు మీద కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మై తయారు అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఈరోజు బీజేపీ ముక్తు దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగ్పూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, పెద్దలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరిగే సభలో ప్రత్యేకించి ఆదిలాబాద్ పక్కన ఉన్న మా కరీంనగర్ ఆ ప్రక్కన ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునివ్వడానికి నేను గాని మా సోదరులు ప్రభాకర్ గారు గాని మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ గాని మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షులు గాని మిమ్మల్ని అందరినీ కూడా రావాలని కోరటం జరగదు. ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి ఇస్తామని బీజేపీ పార్టీ వారు ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలే, ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించలే, ఉన్న ఉద్యోగాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు చాలా కష్టపడి మరి ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ రెడ్డి గారు, లేకుంటే నిర్మల్లో ఉన్న మా శ్రీహరి గారు, మా ఆరుగురులో ఉన్న సోదరులు మిత్రులు వినయ్ రెడ్డి గారు, అటు పక్కన ఉన్న మా సునీల్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారి పక్కన పెడితే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానికం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కరికైనా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి సంబంధించి వారిచ్చిన వాగ్దానం మేరకు ఎవరికైనా కొత్త ఉద్యోగాలు దేశ స్థాయిలో కానీ కేవలం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, యువత ఆలోచన చేయాలి. ఈ రోజు పునాదులుగా వేసి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా బీజేపీ పార్టీ వారు మాట్లాడకున్నా వాటి పరంగా నిలబడ్డ సోదరులకు సోదరులను మేము అందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది, అనేక మంది ఉపాధి కల్పన చేసింది,
అనేక మందికి కూడు గూడు నీడ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని ఆదరించే బాధ్యత తీసుకొని ఈ రోజు మా నాయకత్వం అందరూ కూడా ముందు నిలబడి ముందుకు నడుస్తా ఉంది. ఈరోజు ఓటమి పాలైనా నేనున్నానని ధైర్యం చెప్పడానికి మా నాయకులు మీ ముందు నిలబడ్డారు. ఈరోజు అనేక మంది రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రజానికం ముందుకొచ్చి మా లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రావాలని ఎన్నుకొని ఇక్కడున్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఉన్నారు, మేము ముందుకు నడవాలి. 6 గ్యారెంటీలు ముందుకు పెట్టినాం. ఇప్పుడే ఎన్జిఓ మిత్రులు వచ్చింది ఇంతకుముందు. వారికి సంబంధించి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం గురించి అడిగారు. మా వికలాంగ సోదరులు వచ్చిండ్రు. ఆ రోజు అడిగిన ఇదే ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంలో నేను వచ్చిన మేనిఫెస్టో చైర్మన్ గా వచ్చిన 6,000 చేయాలి మేనిఫెస్టోలో పెట్టాలని నేను చెప్తే తప్పకుండా పెడతామని చెప్పి ఈ రోజు మేనిఫెస్టోలో వారి పెన్షన్ ని 6,000 రూపాయల వరకు పెన్షన్ వికలాంగ సోదరులకు సోదరులకు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వారికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఎన్జిఓ టీఎన్జిఓ సంబంధించిన మిత్రులు వచ్చారు. మరి వారికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో మరొకసారి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు 20 రోజులు గడిచింది. మా ప్రభుత్వం ఏర్పాటై ఇంకా 20 రోజులు పూర్తి స్థాయిలో కావాలి. 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజా పరిపాలన ఇవ్వాలి. నిరంకుశ ప్రభుత్వ పరిపాలన పోయింది పక్కన. ఈ రోజు ప్రజా పరిపాలన ఇవ్వాలని 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంతకుముందు మా శాసనసభ్యులు బొజ్జు గారు చెప్పినట్టు 9వ తారీఖు నాడు ఈ రోజు 6 గ్యారెంటీలో భాగస్వాములను చేయాలి. ఈ ప్రాంత వాసులను, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికాన్ని 2 గ్యారెంటీలను ఈ రోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సంబంధించి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు మహిళా సోదరులకు కల్పిస్తా ఉన్నాం. మీ ఆదిలాబాద్ బస్సు డిపో వెళ్ళండి, బస్సు స్టాండ్ కి వెళ్ళండి. ఈ రోజు కళ్ళు మూతపడ్డ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వారికి చెప్తా ఉన్నాం, మీరు బస్ స్టాండ్ కి వెళ్ళండి. సంతోషంగా మహిళా సోదరుల ముఖాల్లో తీస్తా ఉంటే ఈ రోజు సంతోషంగా ఉన్న ఆ తల్లిని, ఆ మహాలక్ష్మిని చూడాలి అని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం ఈ రోజు వేలాది మంది, లక్షలాది మంది ఈ రోజు వరకు కూడా మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. యావత్ రాష్ట్రంలో 4 కోట్ల 0 టికెట్స్ ఇచ్చినాం. అంటే 4 కోట్ల ప్రయాణం చేయదలుచుకున్న వారు 0 టికెట్స్. ఒక రోజు ఒక మహిళా సోదరుమని 3 సార్లు ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ 4 కోట్ల 0 టికెట్స్ అంటే మీరు ఆలోచన చేయండి. ఎంత ఆనందం కనబడతా ఉందా మహిళా సోదరుమని ఇంట్లో. మన ఇళ్లలో కూడా మహిళా సోదరుమణులు ఉన్నారు. బస్సులో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే ఆ రోజు చెప్పినాం బస్సు టికెట్ల ఈ రోజు ఛార్జీలు పెరిగినాయి. పోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆ కుటుంబం సమస్యలు మనం పాలు పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి గ్యారంటీలో పెట్టింది. అదే 9వ తారీఖు నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినాం. ఇది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్ ఈ విధంగా ఉంటే చూసిండు ఇంతకుముందు సోదరులు ప్రభాకర్ గారు చెప్పారు స్వేద పత్రం రిలీజ్ చేసినామని. మేము ఈరోజు ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు మన ఆర్థిక వ్యవస్థ తెలియజేయాలి. ఈ 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది, అతలాకుతలం చేసింది. పేరుకు పోయింది, పబ్బాలకు పోయింది. కానీ ఖజానాలు చూస్తే డబ్బు లేకుండా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు
రోజు అప్పులు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేసింది. ఇది ప్రజలకు తెలియడానికి శ్వేతపత్రాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈరోజు తెల్లంగా ఈరోజు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఈరోజు కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సరే, మంచిది. మీ చెమట వచ్చి మీరు చేసిన ప్రగతి గురించి చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో మీరు చూస్తే మా పాత్రికేయ మిత్రులందరూ చూసింటారు. మరి హైదరాబాదు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లో ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టిందంటే ఏ గ్రామానికి పోయినా మారుమూల గ్రామానికి సంబంధించి ఇదే ఆదిలాబాద్ లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఎవరు చేసి పార్టీ చేసిందని చెప్తారు తప్ప ఈరోజు వారి చెమట వచ్చి చేసి ప్రభుత్వంలో ఓఆర్ఆర్ కట్టినాం, మెట్రో రైలు ఇచ్చినాం, సాఫ్ట్వేర్ పార్కులు నిర్మాణం చేసినాం. ఈరోజు యావత్ హైదరాబాద్ సిటీ అభివృద్ధి చేయటం మొదలు పెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గోదావరి నది జలాలు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రాంత వాసులకి నీరందించే కార్యక్రమం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట డ్రింకింగ్ వాటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్ కి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరొకసారి కొత్త యుగాన్ని మొదలుపెట్టే ప్రయత్నంలో కాలంలో ఇప్పుడు మొదలుపెట్టిన 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో అభివృద్ధి ఏంది, సంక్షేమమేంది, ఈరోజు ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ప్రతి పైసా ప్రజలకు చెందాలి తప్ప నలుగురికి ఐదుగురికి చెందే కార్యక్రమం చేయబోదని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మేము మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు కావాల్సింది ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఈరోజు పెన్షన్ డబ్బులు సరిపోతలేవు, దాన్ని పెంచి 4,000 రూపాయలు పెంచి ఈరోజు ప్రతి ఒక్క మరి వితంతు సోదరి మనకి కానీ, ఒంటరి మహిళకు కానీ, వృద్ధులకు కానీ ఈరోజు పెన్షన్ పెంచే కార్యక్రమ భాగంలో మనం రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయం. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, ఈరోజు 6 గ్యారంటీలతో పాటు మేం చేసే ప్రతి ప్రగతి రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడుగుతుండొచ్చు. చాలా మంది లేదంటా ఉన్నారు. ఏ విధంగా ఆర్థికంగా మీరు 6 గ్యారంటీలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అడుగుతా ఉండొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం, ప్రతి పైసకి జవాబుదారితనం తీసుకొస్తాం, ప్రతి పైసా ఖర్చు పెట్టేది, ప్రతి పైసా రాబడి ఈ ప్రభుత్వానికి తిరిగి ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తాం. ఈరోజు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం మీరే చూసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది? మేడిగడ్డ దగ్గర మరి అన్నారం దగ్గర బ్యారేజ్ దగ్గర ముడుదలు వచ్చినాయి. సున్నుల బ్యారేజ్ పరిస్థితి బాగలేదు. 1,00,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమత, ఈ సంపద అంతా తిరిగి ఇస్తే 3 ఎకరాల భూమి వస్తూ ఉండే, 2 బెడ్రూమ్ల ఇల్లు వస్తూ ఉండే, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటా ఉండే, తెలంగాణ ప్రగతి 10 అంతలు పెరుగుతా ఉండే. ఆ ప్రయత్నంలోనే మేము 6 గ్యారంటీలు ముందుకు పెట్టినాం. 28వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో మొదలు పెట్టిన 19 రోజుల లోపలనే మళ్ళా తిరిగి ప్రజల వద్దకు ప్రజా పాలన అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర దరఖాస్తు తీసుకుపోతా ఉన్నాం. మీ విషయ సేకరణ చేస్తాం. అవన్నీ కూడా మేము చేపట్టాల్సిన కనీస సంక్షేమ కార్యక్రమాలు దశల వారీగా రాబోయే కాలంలో మేమిచ్చిన వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల కాలంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వని ఆ ప్రభుత్వం రేపు 28వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో జరిగే ఆ గ్రామ సభలో ప్రజలందరూ ముందుకు నడవండి.
మీకు సంబంధించిన అవసరాలు ఈ విధంగా ఉన్నాయని 6 గ్యారెంటీలకు సంబంధించిన కౌంటర్లతో పాటు ఇంకో కౌంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది, మాకు రేషన్ కార్డు రాలే, మా రేషన్ కార్డు కావాలని మీరు అప్లికేషన్ ఇవ్వండి. దాని పరంగా మీరే చూస్తారు ఈ ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటది, ఎన్ని రోజుల్లో ఉంటది, ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటామో మీరే చూడబోతారు. మేము చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంలో ఇవన్నీ కూడా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఇది ప్రజాపాలనలో నడవాలి, నిరంకుశ విధానంలో పరిపాలనను పక్కన పెట్టాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ విధమైన పాలన తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు యావత్ దేశానికి సంబంధించి ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నారు. యావత్ దేశానికి సంబంధించి నాగ్పూర్ లో జరిగే సభకు సంబంధించి గొప్ప సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. దేశ పునాదులు కదులుతా ఉన్నాయి. ఈరోజు విచ్ఛిన్నకరమే శక్తులు, ఈరోజు మతపరంగా నడిచే శక్తులు రేపు రాబోయే కాలంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే, ఒక భయభ్రాంతులను చేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో మళ్ళా తిరిగి పునాదులను గట్టిగా ముందుకు నిలబెట్టాలనే ప్రయత్న భావంలో మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. నేను వేదికపై ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలందరినీ కోరుతా ఉన్నా, సీనియర్ నాయకులందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లా కానీ, మా కరీంనగర్ జిల్లా కానీ, ఈరోజు ఈ జిల్లా వాసులందరికీ సంబంధించి ఇది మన బాధ్యత. నాగ్పూర్ వెళ్ళి మనం ఈరోజు మేమున్నాము, హమ్ తయారే అనే ఒక స్లోగన్ తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన శక్తి యుక్తినిచ్చి రాహుల్ గాంధీ గారిని రాబోయే కాలంలో దేశంలోనే మనం ఒక గొప్ప ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ క్రమించి మీరందరూ కూడా కదిలి రావాలని, వేలాది మంది కదిలి రావాలని మీ అందరినీ మనసారా పేరు పేరున కోరుకుంటూ, ఇంతకుముందు మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఖచ్చితంగా కూడా ఇక్కడ మా నిర్వాహక మరి కార్యదర్శులు ఉన్నారు ఇద్దరు. రేపు కూడా మా విష్ణునాథ్ గారు ఇక్కడే ఉంటారట, పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఈరోజు అక్కడ ఉన్న మంచిర్యాల గాని, ఆసిఫాబాద్ జిల్లా గాని, నిర్మల్ జిల్లా గాని, ఆదిలాబాద్ జిల్లా గాని, మరి ఈ జిల్లాలకు సంబంధించి వారు పర్యవేక్షణ ప్రత్యేకంగా ఇక్కడే ఉండి చేస్తూ ఉంటారు. కనుక మీరు పూర్తి స్థాయిలో నిమగ్నమై 2 రోజులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని, పెద్ద ఎత్తున ఈ ఆదిలాబాద్ నాగ్పూర్ కు దగ్గరగా ఉంటది కనుక మీరందరూ కూడా కదిలి రావాలని ఈరోజు వేదికపై కూర్చున్న సోదరుల పెద్దలందరితో పాటు మీ అందరికి కూడా మనవి చేస్తూ, మరి చాలా కాలం, చాలా సమయం పట్టింది, మేమందరం కూడా కొద్దిగా ఆలస్యమైంది. మా నాయకులు కూడా ఇతర మీటింగ్స్ లో అటెండ్ కావడానికి కొద్దిగా ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుతూ, మరొకసారి మా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.